అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను. సీఎంలకి థ్యాంక్స్ చెప్పిన బుద్ధి లేని విశాఖ కార్పొరేటర్లు. మాకు బుద్ధి లేదు. అసలు ఎవరి సీఎంలు, ఏ సీఎంలకి ఈ కార్పొరేటర్లు ఎందుకు థ్యాంక్స్ చెప్పారని మనం తర్వాత తెలుసుకుందాం. విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన పాలక వర్గం ఇంకొక వారం 10 రోజులు ముగిసిపోతుంది. అంటే 7వ తారీఖు ఈ 7వ తారీఖుకి కంప్లీట్ అయిపోతుంది. సరే, ప్రమాణ స్వీకారాలు అవన్నీ చూసుకుంటే ఏది ఏమైనా మార్చి 15వ తారీఖు నాటికంతా ఈ 5 ఏళ్ల కాల పరిమితి కంప్లీట్ అయిపోతూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏం పీకర్రా బాబు అంటే పీకింది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ. అన్ని పార్టీలు, నేను చెప్తుంది ఒక టీడీపీ, జనసేన, వైసీపీ అంటం లేదు. అందరూ కూడా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టే కార్పొరేటర్లు అందరూ చేశారు. ఎందుకు చేశారు అంటే ఆఖరిగా నిన్నగాక మొన్న మనకి జీఎంసీ తాలూకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో ఏవో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఆ విషయాలు ప్రజాధనాన్ని కార్పొరేటర్లు అందరూ కూడా గత 5 సంవత్సరాల్లో సొంతానికి ఎలాగ వాడుకున్నారని మనం మాట్లాడుకుందాం. ఆఖరిగా జరిగిన ఈ సమావేశంలో, కౌన్సిల్ సమావేశంలో అయిపోయిన తర్వాత మహిళా కార్పొరేటర్ అందరూ కూడా అక్కడికి కేరళ తీసుకెళ్ళాలి, మమ్మల్ని ప్రభుత్వ డబ్బుతో కేరళకి తీసుకెళ్ళాలని పట్టుబట్టారు. సరే, మేయర్ గారు కేరళ లేదు, తోటకూర లేదు, స్పోర్ట్స్ మీట్ పెట్టుకుందాం అని అన్నాడు. అక్కడి వరకు ఉంది. అమ్మ సిగ్గుందా లేదా అమ్మ మీ మహిళా కార్పొరేటర్లు కానీ మిగతా అన్ని పార్టీల ఇంక్లూడింగ్ టీడీపీ, జనసేన, వైసీపీ కార్పొరేటర్లు అందరికీ కూడా బుద్ధి ఉందా లేదా, సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల్లో సుమారు 4 సంవత్సరాలు మనం టూర్లు వెళ్ళాం. ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు, కోట్లాది రూపాయలు ప్రజల తాలూకు సంబంధించిన డబ్బులు పట్టుకొని మీరు జలసాలు చేయడానికి వెళ్ళారు. ఈ టూర్స్లో మీరు నేర్చుకున్నది వచ్చింది ఏంటి, వచ్చి ఇక్కడ పీకింది ఏంటి? ఏమి లేదు. మీకు స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తాను. 2022లో 10 రోజులు టూర్స్ వెళ్ళారు. ట్రిప్పు ఏంటంటే ఎక్కడో ఏదో చూసి వచ్చి విశాఖపట్నం అన్ని వార్డులని, విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ వైజాగ్ని మేము అభివృద్ధి చేసేస్తామని తెలుసుకోవడానికి మీరు వెళ్ళిన ట్రిప్పు 2022లో ఎక్కడెక్కడికి వెళ్ళారు నాయన బాబు అంటే ఢిల్లీ, చండీగఢ్, ఆగ్రా, సిమ్లా, మనాలి వెళ్ళి ఏం చేశారు? మీరు ఎంజాయ్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఏమైనా ఇక్కడ ఏం పీకారా? అక్కడ సంబంధించిన వ్యవహారాలు ఏమని ఇక్కడ బడ్జెట్ చూసారా? ఏమీ లేదు, డెవలప్మెంట్ లేదు. అప్పుడు మన అయిన ఖర్చు ₹1 కోటి పైగా ఖర్చు అయింది. ప్రజాధనం అయిపోయింది. సరే, ఇదంతా వేస్ట్ ట్రిప్పు. 2022లో ఇదంతా వేస్ట్ ట్రిప్పు, అనవసరం డబ్బులు వేస్ట్ అయ్యాయని చెప్పి జనసేన కార్పొరేటర్లతో పాటు సిపిఐ, సిపిఎం, వామపక్ష కార్పొరేటర్లు కూడా దీన్ని అపోజ్ చేయడం, గొడవలు చేయడం జరిగింది. సరే, 2023 8 రోజులు వెళ్ళారు. మళ్ళీ ట్రిప్పు మన అక్కడ వెళ్ళి ఏదో నేర్చుకొని వచ్చి ఇక్కడ ఏదో పీకుతామని అమృత్సర్, శ్రీనగర్ విహారయాత్రలకు వెళ్ళారు. ₹1.5 కోటి పైగా ప్రజాధనం ఖర్చు అయింది. చేశారు, వచ్చారు. ఎన్ని రోజులు అది? 8 రోజులు వెళ్ళి అక్కడ ఏం చేశారో వచ్చారు. ఏం పీకింది లేదు. 2024 1 వీక్ సౌత్ ఇండియా ట్రిప్పు కోయంబత్తూర్, మైసూర్, బెంగళూరు వెళ్ళాం. ఏం చేసాం? తిరిగి వచ్చి మైసూర్ ప్యాలెస్లు, కోయంబత్తూర్లు అన్నీ తిరిగి వచ్చి డబ్బులు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి వచ్చాం. అయిపోయింది. మళ్ళీ 2025 82 మంది కార్పొరేటర్లు సొంత బంధువులతో పాటు వెళ్ళారు. దాని మీద చాలా రగడ జరిగింది. ₹2 కోట్ల ఖర్చుతో జైపూర్, జోధ్పూర్, ఢిల్లీ, జైసల్మర్. అంటే మొత్తానికి 4 సంవత్సరాల్లో ఇండియాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా ప్రజల తాలూకా డబ్బులతో వెళ్ళి జల్సాలు చేసి వచ్చి అక్కడ నేర్చుకున్నదో లేకపోతే అక్కడ తెలుసుకున్నదో వచ్చి ఇక్కడ చేసింది ఏమీ లేదు.
2022లో వెళ్ళొచ్చి మనం అక్కడ చేసింది ఏమైనా ఉందా, అక్కడ నేర్చుకున్నది ఇక్కడికి ఏం ఇంప్లిమెంట్ చేసామంటే లేదు. 2023లో చేసింది లేదు, 2024లో చేసింది, 25 లేదు. ఆఖరికి కంప్లీట్ అయిపోయిందిరా బాబు మీ టర్ము, రేపో మాపో ఇంట్లోకి పోతున్నాం మనం అన్న టైంలో కూడా మహిళా కార్పొరేటర్లు కేరళ తీసుకెళ్ళమని, గోవాలు తీసుకెళ్ళమని, ఏందమ్మా ఇది? సో ఇదంతా కూడా డెడ్ క్యాపిటల్, ప్రజల తాలూకా డబ్బుని మీ జలసాల కోసం ఆడుకున్నారు. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, సీఎంలకి థ్యాంక్స్ చెప్పిన కార్పొరేటర్లు అన్నారు. సీఎంలు అంటే ఎవరు అనుకున్నారు? చీఫ్ మినిస్టర్ అనుకున్నారా? కాదు, కార్పొరేటర్ మొగుళ్ళు. పేరుకి మహిళా కార్పొరేటర్లే, కానీ పెత్తనం అంతా నడిపించింది సీఎంలే, కార్పొరేటర్ మొగుళ్ళే. వాళ్ళే కార్పొరేటర్లు. వాళ్ళు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పారంట. మీకు ఓట్లేసి 5 సంవత్సరాలు మీరు పనులు చేయకపోయినా మిమ్మల్ని భరించిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ మిమ్మల్ని పేరు ముందు పెట్టి మిమ్మల్ని బాట బొమ్మలుగా నిలబెట్టి మిగతా అవి చేసిన కార్పొరేటర్ మొగుళ్ళకి థ్యాంక్స్ చెప్పారు. సంతోషం, మీ భర్తలు కాబట్టి చెప్తారు. సో అది పరిస్థితి. 5 సంవత్సరాల్లో భారతదేశం ముఖ్యమైన ప్రాంతాలన్నింటిని కూడా ప్రజా డబ్బులు నాశనం చేసి ఖర్చు పెట్టి తిరిగిన మీరు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా మళ్ళీ కేరళ తీసుకెళ్ళండి, గోవా తీసుకెళ్ళండి అని మేయర్ని మీరు అడగటం, మేయర్ గారు కాదనడం కూడా, మేయర్ గారు కాదనడం ఒక సంతోషకరమైన విషయం. ఎందుకంటే ₹1 కోటి దాకా ప్రజాధనం మిగిలినట్టే. బుద్ధి ఉండాలి. సరే, చూద్దాం ఈ కాలంలో ఉన్న ఎంతమంది కార్పొరేటర్లు మళ్ళీ రాబోయే రోజుల్లో కార్పొరేటర్లుగా వస్తారు అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఇప్పుడు భయంతో ఉండి, ఇప్పట్లో జీవీఎంసీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే అవకాశం కనబడటం లేదు. మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలోనే మన జీవీఎంసీ నడుస్తుందని తెలుస్తూ ఉంది. కాబట్టి చూద్దాం. సో ఇదే ఫైనల్, ఆఖరి, చివర ఎన్నికలుగా మీకు మీ కార్పొరేటర్లు నిలిచిపోతారు. మరొకసారి సీఎంకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పిన బుద్ధిలేని కార్పొరేటర్లకి, ప్రజాధనాన్ని పప్పు బెల్లల్లా వాడుకున్న కార్పొరేటర్లకి మరొకసారి ఏం చెప్పాలి? సరే, ప్రజలందరి తరపున థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మా డబ్బు మీ జలసాలు వాడుకున్నారు కాబట్టి. చూద్దాం రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఎవరెవరు మీకు ఓట్లు వేస్తారో అన్నది చూద్దాం. నమస్తే, మీ కాగడ వినయ్ ప్రకాష్.